అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరికొన్ని నెలల్లో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ వల్లే ఆలస్యం అవుతోందని కూడా అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు శుభవార్తను అందించారు. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోల్ సభలో మాట్లాడుతూ ఆయన తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, తాము అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల అయిన సందర్భంగా త్వరలో మరో 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోందని సమాచారం. కేబినెట్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. 13,000 వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే గెజిటెడ్, ఇంజనీరింగ్ తదితర సర్వీసుల్లో మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి ఖాళీల జాబితా టీజీపీఎస్సీకి అందినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 60,000 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 17,000కు పైగా నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. అటు 20,000కు పైగా కొత్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో ఈ పోస్టుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ వంటి ప్రముఖ పోటీ పరీక్షలకు 5 నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నారు. డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఎంపికైన వారందరికీ నెలకు 1,000 రూపాయల చొప్పున స్టైఫండ్ లాగా అందించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం తెలిపింది. మా పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో 1,00,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు. ప్రభుత్వ కొలువులు వస్తాయి. చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు పట్టుడు, చెప్పులు గుట్టుడు కాదు, వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి. ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ కష్టాలు తీరాలని, వాళ్ళ పిల్లలు పీజీలు, పిహెచ్డీలు చదవాలని, డాక్టర్లు, లాయర్లు కావాలని, తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కలలు కన్నారు. అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం.